మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నందలూరులో నిన్న వ్యాపార నాయకులు అందరూ చేరి కొన్ని విమర్శలు చేశారు విజయశేఖర్ రెడ్డి గారు. నేను అడిగేది ఒకటే ఇప్పుడు లేని ఎమ్మెల్యేకి మీరు అంటున్నారు కదా చేతగాని ఎమ్మెల్యే అంటే ఒప్పుకోమని. నేనే అంటున్నా, నా పేరు శ్రీనేపల్లి హరీష్ కుమార్, నేను కాపు నాయకుడినే. నేనే అంటున్నా ఈ మాట. చేతగాని ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి మీ నుంచి ఏమవుతుంది అనేది మీరు అంటున్నారు. విజయశేఖర్ రెడ్డిని మేము తిరగనీము, మా వల్ల అవుతుంది, మేము ఏదో లేబాక అంటున్నావు. నాది రాజంపేట టౌనే. నువ్వు రాజంపేటలో ఎవరిని అడిగినా చెప్తాడు ఇదే మాట. మీకు ఫైనల్గా చెప్పేది ఏమంటే మీరేదో చించి లేవలెత్తుతారు, కార్యకర్తలను భయపడిస్తారు అనుకుంటున్నారేమో. ఈ రోజులు మేము గమనించి చూస్తూ ఉన్నాం. ఇకపై మీరు ఎవరిని బెదిరిస్తారో బెదిరియండి, మా చేతన ఏమవుతుందో మేము చేస్తాం. మీకు త్వరలోనే ఉంది, 3 నెలలు టైం ఉంది మీకు. మీ ఎమ్మెల్యే గారిని మిమ్మల్ని అందరినీ పంపించే కార్యక్రమంలో మేము ఉంటున్నాము. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే, నర్సయ్య గారు మీకే చెప్తున్నా ఇదే మాట, నోరు చాలా అదుపులో ఉండాలి. ఒక్కవేళ అదుపులు తప్పిందనుకో మా నోరు కూడా పని పెట్టాల్సి వస్తుంది. ఇది మా గుర్తు పెట్టుకొని మీ ప్రెస్ మీట్లో మీ ఎమ్మెల్యే నీకు గొప్ప అయితే నువ్వు మాట్లాడుకో. మా అన్నను ఒక మాట ఒకసారి అన్నావంటే నువ్వు ఏడుకొస్తావు కాదు, నీ ఇళ్ళకి మేము వస్తాం. మాకు చేత అవుతుంది. నీకు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. ఏదైనా నీ కాడికి రావాలనేప్పుడు మేము వస్తాం నీ ఇంటికాడికి. నువ్వేం పెద్ద డాన్ బాస్కో కాదు మాకు. నువ్వు కనుక్కో, నువ్వు హీరో ఏమో, మేము మీకు ఇచ్చిన హీరోల మీద అది గుర్తు పెట్టుకొని ఉంటే మర్యాద. ఈ ఇంతటితో ముగిసింది.